మేము ఇన్ని చేసినాము అన్ని చేసినాము అసలు మాలాగా ప్రపంచంలోనే ఎవరూ చెయ్యలేదని చెప్పేసి ఇలా అసెంబ్లీలో గప్పాలు కొట్టుకుంటుంటే ఒక్కొక్క దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంటే సమాధానం లేదు. అడిగిన దానికి సరైన సమాధానం లేక ఎందెందో ముక్కెక్కడ ఉందంటే మొత్తం ఇట్లా దిప్పుకుంటూ వచ్చి చూపించిన వైనంగా అనిపించింది కదా. సో మీరు చేస్తున్న వైఫల్యాలు, మీరు చేస్తున్న ఘనకార్యాలు, మీరు చేస్తున్న దోపిడీ గురించి మీ మిత్రపక్షమే ధమ్కి ఇస్తుంది. మీ ఇట్లయితే ఇంకా మేము ఉండము అనేసి మీ మిత్రపక్షమే మీకు తొడపాశం పెడుతుంది. ఏది కాంగ్రెస్కు మిత్రపక్షం సిపిఐ ధమ్కి ఇస్తుంది. ఏమని? రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏమని చేసిండంటే, బడ్జెట్ లెక్కలు కాగితాలపైనే ఉంటున్నాయి, నిధులు అసలు విడుదల చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ పంచాయతీ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేసిరు, కాంగ్రెస్ పథకాలు అందరికీ అందట్లేదని ప్రజల్లో అసంతృప్తి ఉందన్నాడు ఆయన కూనంనేని. ఇంకంతేనా? మధ్యాహ్న భోజనం వర్కర్స్తో వెట్టి చాకరీ చేస్తున్నారు, వాళ్ళ వేతనాలు పెంచాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మార్చి 24న వాళ్ళు చెలో అసెంబ్లీ ప్రకటించింది సిపిఐ. ఇది చాలదా? ఈ ఒక్క మాట చాలదా? ఏది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై మీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీ చెలో అసెంబ్లీకి పిలిపించిందంటే మీరు చెప్తున్న మాటలకి అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది కదా. ఇంకంతనా? రైతు బంధులు, పేదల ఇల్లు కూల్చివేతలు, సింగరేణిలో కాంగ్రెస్ జోక్యంపై కూడా సిపిఐ యుద్ధం చేయబోతున్నట్టు ఆయన ప్రకటించిండు. ఇక కాంగ్రెస్ నాయకులు, మంత్రులు మమ్మల్ని అవమానిస్తున్నారనేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండు. మిత్రధర్మం పాటించకుంటే పొత్తు వదులుకుంటామని కూనంనేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. అంతేనంటారా? ఏముందిలే, ఓడ దాటినాక ఓడమల్లన్న ఏదో అంటారు చూడు, ఓడ దాటక ముందు ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్నట్టు మీతో మాకు ఏం పని అనేసి ఇప్పుడు వాళ్ళు కావాల్సుకొనేనా వాళ్ళే చెప్తారు కదా. మంత్రులందరూ కూడా మమ్మల్ని అవమానిస్తున్నారు, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు, ఇవన్నిటి గురించి ప్రస్తావిస్తూ మీరు మిత్రధర్మం పాటిస్తేనే మేము ఉంటాం, లేకపోతే ఉండము అని చెప్పారు. సో ఇప్పుడు చూడాలిగా, అన్నీ మంచిగా చేసినామని చెప్తారు కదా, మీరు ఇండ్లు ఊలగొట్టలేదు, భూదందాలు చేయలేదు, స్కాములు చేయలేదు, సింగరేణిల స్కాములు చేయలేదు, ఇవన్నీ ప్రస్తావిస్తూ వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు గాను 24న చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిర్రంటే ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాల అమలు తీరు ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా చింత చచ్చినా పులుపు జావలేదన్నట్టుగా నిండు అసెంబ్లీలో మాత్రము నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతుంటే ఇలా బాజాప్తా దొంగలాగా దొరికిరు కదా. బాజాప్తా ఇలా ఇచ్చినవి కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని అనే విషయాన్ని బాజాప్తా అసెంబ్లీలో చెప్తే మేము 64,000 ఇచ్చినామని చెప్పుకునే ఏ ముఖంతో చెప్పుకుంటారు? ఒక్కటి చెప్పుకోండి, దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. మేము ఈ 2.5 కాలంలో 11,200 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చినాము, మిగతా 64,000 ఉద్యోగాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళే నోటిఫికేషన్లు ఇచ్చిరు, వాళ్ళే పరీక్షలు పెట్టిరు, వాళ్ళే పరీక్ష పేపర్లను దిద్దిరు, మేము ఖాళీ నియామక పత్రాలు ఇచ్చినాము అట్లా చెప్పుకుంటారు, మంచిగా ఉంటుంది. కానీ మేము వచ్చినాక ఏకంగా మొత్తం ఒక 64, ఇదొక 11, 77,000 చిల్లర మీ అకౌంట్లో ఎట్లా వేసుకుంటారు? ఒక క్లారిటీ చెప్పండి ప్రజలకి. ఆల్రెడీ ప్రజలకు తెలుసు అనుకోండి, కనీసము మీ నోటి నుంచి అలాంటి ఒక పలుకు వస్తుందేమో అని చూసినా కానీ అబ్బే, కుక్కల కన్నా కాస్త కుక్కతో ఒకరు ఎప్పుడు వంకరే, కానీ దానికి ఒక రాయి కడితే కాసేపు అన్నది చక్కగా ఉంటుంది. కానీ అంతకంటే ఘోరంగా ఉన్నాయి అలా మాటలు. ఇవాళ నిండు అసెంబ్లీలోనే
ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక సవాలు విసిరిండు. ఏకంగా మీరు గనక 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా, మీరు చేస్తారన్న మాటకి మరి అవకాశం ఉండి నిజంగా మీరు ఇచ్చినట్టయితే సీతక్క కానీ లేకపోతే ఆ మాట ఎవరికైతే సవాలు విసిరిండ్రో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సవాలు స్వీకరించలేకపోయారు. అర్థమైంది కదా ఏ రకమైన దొంగ హామీలవి. నిజంగా చెప్పాలంటే ఇచ్చినే దొంగ హామీలు. ఆ దొంగ హామీలను మళ్ళీ మేము నిజం చేసినామని చెప్తుంటే అసెంబ్లీలో అన్నీ తేట తెల్లమైనాయి కదా. ఇక ప్రతిపక్షం చెప్పుడే కాదు, మీ మిత్రపక్షమే ఎండగడుతుంది కదా మిమ్మల్ని. మీ మిత్రపక్షమే మీ వైఫల్యాలనే కాకుండా మీ దోపిడీని, మీ స్కామ్లని, మీ స్కీమ్లని ఎండగట్టడమే కాకుండా ఈ నెల మిమ్మల్ని ఎండగడుతూ మీ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల అసెంబ్లీకి ఈరోజు నిరసనకు పిలుపునిచ్చిందంటే ఇంకా పాలన ఏ విధంగా ఉందో ఇక చాలా క్లియర్గా అర్థమైపోయింది కదా. ఎందుకు అంత అవస్థలు పడతారు అబద్ధాలు చెప్పనిక? ఎందుకు పేపర్లలో ఇప్పుడు మీరు ఈడబెట్టిన గ్లోబల్ సమ్మిట్లో కావచ్చు, లేకపోతే మీరు దావోస్ పోయి తీసుకొచ్చి మేము ఒక పేపర్లో 5 లక్షల పెట్టుబడులు అంటారు, దాంట్లో 6 అంటారు. సోషల్ మీడియాలో అయితే చెవులు తుప్పోలే దాకా పెట్టిరు. ఏమైంది అలా? దాని గురించి ఈరోజు శ్రీధర్ బాబాయ్ చెప్పిండు కదా, వచ్చిన అన్ని ఎంఓయూలు కూడా కార్యరూపం దాల్చవు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోవచ్చు, మరికొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ముందరికి పోకపోవచ్చు అనే విషయాన్ని ఆ వెబ్సైట్లో జరిగిన దాన్ని తీసుకొచ్చి ముందర పెడితే ఏం చెప్పారు? ఒప్పుకున్నారా? సర్ది చెప్పుకునే పరిస్థితి కనీసం శ్రీధర్ బాబుకి హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఈ ఒక్క విషయంలో కనీసం ఉన్న వాస్తవాన్ని కొంతలో కొంత ఒక్క విషయంలో ఒప్పుకున్నందుకు.